హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనము ఒక న్యూ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇదేంటంటే కొన్ని పాపులర్ యాప్స్ లేదంటే కొన్ని పాపులర్ సాఫ్ట్వేర్స్ విండోస్లో పనిచేస్తాయి, బట్ ఆ ఆప్షన్ మాత్రం మ్యాక్ ఓఎస్కి అయితే ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సాఫ్ట్వేర్స్ మ్యాక్ ఓఎస్లో పనిచేయవు, కానీ ఇవి చాలా పాపులర్ సాఫ్ట్వేర్స్ అనమాట, అంటే పాపులర్ యాప్స్ అనమాట. సో అవి ఏంటి అని చెప్పి మనం వివరంగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ యాప్స్ మ్యాక్లో పనిచేయకపోవడం వల్ల సో వాళ్ళు చాలా మిస్ అవుతుంటారు అనమాట. సో ఈ యాప్స్ వాళ్ళు యూజ్ అయితే చేసుకోలేరు. అంటే ఈ యాప్స్ ఏంటంటే మ్యాక్ ఓఎస్లో రన్ చేసే విధంగా ఉండవన్నమాట. సో ఇది ఓన్లీ విండోస్కి మాత్రమే సపోర్టెడ్ చేసే ఈ యాప్స్ అనమాట. మ్యాక్ ఓఎస్కి అయితే ఇవి సపోర్ట్ చేయవు. సో ఆ యాప్స్ ఏంటి మనం వివరంగా అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాప్స్ ఇవి విండోస్ ఓఎస్లో మాత్రమే వర్క్ చేస్తాయి. సో అవి ఏంటనేది ఇప్పుడైతే చూద్దాం. సో దీనిలో వన్ ఆఫ్ ద పాపులర్ సాఫ్ట్వేర్ లేదంటే పాపులర్ యాప్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అనమాట. సో నెట్ఫ్లిక్స్ మనం అందరికీ తెలిసింది మూవీ స్ట్రీమింగ్ యాప్ అనమాట. సో మూవీ స్ట్రీమింగ్ చేయడానికి మనం మూవీస్ చూడడానికి ఈ యాప్ని అయితే యూజ్ చేస్తుంటాం. సో ఇది విండోస్కు సపోర్ట్ చేస్తుంది, బట్ మ్యాక్ ఓఎస్కి అయితే సపోర్ట్ చేయదన్నమాట. సో విండోస్లో ఇది కొంచెం బెటర్ ఫీచర్స్ని అయితే ఆఫర్ చేస్తుంది. సో అదేంటంటే మనం పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ అంటే వేరే యాప్ యూజ్ చేస్తూ సో ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే విధంగా, లేదు అంటే ఇది టాప్లో ప్లే అయ్యే విధంగా మనం దీంట్లో అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము ఈ నెట్ఫ్లిక్స్ యాప్ని అయితే విండోస్కి యూజ్ చేసుకోవచ్చు, బట్ మ్యాక్ ఓఎస్కి అయితే అంటే యాపిల్ సంబంధించిన ఈ ఓఎస్లో మాత్రం దీన్ని యూజ్ అయితే చేసుకోవాలి అనమాట. సో నెక్స్ట్ పాపులర్ యాప్ చూసుకుంటే దీని పేరు paint.net అనమాట. సో ఈ యాప్ ఏంటంటే ఇది విండోస్కి మాత్రమే పనిచేస్తుంది, మ్యాక్ ఓఎస్కి అయితే పనిచేయదు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇమేజ్ రీసైజెస్ కోసం లేదంటే ఇమేజ్ని ఎడిటింగ్ కోసం, క్రాప్ చేయడం కోసం యూజ్ చేసే టూల్ అనమాట. సో ఇదే కాకుండా మనం పెయింట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫీచర్స్ అన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఓన్లీ విండోస్ ఓఎస్లో మాత్రమే ఈ యాప్ అనేది పనిచేస్తుంది. యాపిల్ సంబంధించిన మ్యాక్ ఓఎస్లో ఈ యాప్ అనేది వర్క్ కాదనమాట. సో ఇది ఓన్లీ విండోస్కి మాత్రమే సపోర్ట్ చేసే వన్ ఆఫ్ ద పాపులర్ యాప్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి నోట్ ప్యాడ్ ప్లస్ అనమాట. సో నార్మల్గా విండోస్లో నోట్ ప్యాడ్ ఉంటుంది. సో ఈ అడిషనల్గా ఇది ఇంకొక సాఫ్ట్వేర్ అనమాట. దీని పేరు నోట్ ప్యాడ్ ప్లస్ అనమాట. సో ఇది ఏంటంటే నార్మల్ నోట్ ప్యాడ్ లాగే వర్క్ చేస్తుంది, బట్ దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది కోడింగ్ ఎవరైతే చేస్తారో అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోడింగ్ చేస్తారు కదా, సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది ఏంటంటే నార్మల్గా ఈ నోట్ ప్యాడ్ లాగానే కనిపిస్తుంది, బట్ దాంట్లో ఆ కోడింగ్ సంబంధించినవన్నీ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ చేసిన కోడింగ్ను ఓపెన్ చేసుకోవచ్చు ఈ నోట్ ప్యాడ్ ద్వారా. ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసి సేవ్ చేసుకొని మళ్ళీ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మామూలుగా మన రిమైండర్స్ కానీ మనకు సంబంధించిన ఏవైనా దీనిలో స్టోర్ చేసుకోవడమే కాకుండా, అంటే ఇది నోట్ ప్యాడ్ యాప్గా కాకుండా ఈ కోడింగ్ చేసే వాళ్ళకు కూడా, వెబ్ డిజైనింగ్ వాళ్ళకు కూడా యూజ్ అయ్యే యాప్ అనమాట. సో దీంట్లో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసే వర్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో వీటిని బట్టి మనం లేటెస్ట్గా అప్డేట్ అయితే ఉండొచ్చు అనమాట. అయితే ఈ పాపులర్ యాప్ చూసుకుంటే ఇది విండోస్కు పనిచేస్తుంది, బట్ మ్యాక్ ఓఎస్కి అయితే వర్క్ కాదనమాట. అంటే విండోస్ యూజర్స్ ఎవరైతే ఉంటారో విండోస్ 10 కానీ 11 కానీ విండోస్ 8 కానీ సో ఇలా వీళ్ళైతే ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ మ్యాక్ ఓఎస్ సంబంధించిన వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ ఉండదన్నమాట. సో ఎవరైనా మ్యాక్ ఓఎస్ కోడింగ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోలేరు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాపులర్ యాప్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి రార్ ల్యాబ్స్ వాళ్ళది విన్రార్ అనమాట. సో ఈ విన్రార్ కూడా మనం విండోస్లో యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్ ఓఎస్లో ఇది యూజ్ కాదనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే బిగ్ సైజులో ఉండే అంటే లార్జ్ సైజులో ఉండే ఫైల్స్ని ఇది కంప్రెస్ చేయడానికి యూజ్ చేసే ఫైల్ అనమాట. లేదంటే ఆల్రెడీ కంప్రెస్ అయి ఉన్న ఫైల్ని అంటే దీనిలో జిప్ ఫైల్స్ కానీ లేదంటే ఎన్క్రిప్టెడ్ సంబంధించిన ఫైల్స్ కానీ దీంతో తయారు చేయవచ్చు. సో దీన్ని బ్యాకప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి లేదంటే ఆ జిప్ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవడానికి సో ఇలా మనం ఈ యాప్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇది విండోస్ 11 కూడా వర్క్ అవుతుంది, కానీ మ్యాక్ ఓఎస్లో మాత్రం వర్క్ కాదనమాట. సో ఇది ఫ్రీ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. మనం ఫ్రీ వర్షన్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఇది 45 డేస్ దాకా మనకు ఫ్రీ వర్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది ఎక్స్పైర్డ్ అయిపోతుంది, పెయిడ్ వర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సో దీంట్లో చాలా సేఫ్గా ఉండే 256 బిట్ AES అని చెప్పి ఫీచర్ని అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఎంక్రిప్షన్ ఫీచర్, అంటే మన ఫైల్స్ అన్ని చాలా సెక్యూర్గా ఉండడానికి ఎంక్రిప్ట్ చేయబడైతే ఉంటుంది. సో అలాంటి ఫీచర్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అలా ఈ విన్రార్ అనేది విండోస్కి సూటబుల్గా ఉంటుంది, బట్ మ్యాక్ ఓఎస్లో ఇది పనిచేయదు, మ్యాక్ ఓఎస్లో ఇది ఓపెన్ కాదనమాట. సో ఇలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే
విండోస్ సంబంధించిన పవర్ టాయ్స్ అనమాట. సో పవర్ టాయ్స్ అనేది విండోస్ లెవెల్లో చాలా పాపులర్ యాప్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే చాలా ఫీచర్స్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. సో కస్టమైజేషన్ చేసుకోవడానికి ఈ యాప్ని అయితే యూజ్ చేస్తారు. సో దీంట్లో అడ్వాన్స్ పేస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే ఓపెన్ ఏఐ కీతో ఇది వర్క్ అయ్యే విధంగా ఇప్పుడైతే దీన్ని ఇంటిగ్రేట్ చేశారనమాట. సో ఇదే కాకుండా మనం ఏదైనా ట్యాబ్ని ఆల్వేస్ అని ట్యాబ్ పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. మన సిస్టమ్ని ఆల్వేస్ మనం వేకప్లో ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఏదైనా కలర్స్ మన సిస్టంలో కనిపిస్తే, అంటే మన వెబ్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే ఆ కలర్స్ని పిక్ చేయడానికి యూజ్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ మనం యూజ్ చేసినప్పుడు ఒక్కోసారి మనం ప్రాపర్గా కమాండ్ ఇవ్వకపోతే అది ఎర్రర్ వస్తుంది. ఈ యాప్ ఏం చేస్తుందంటే ఎక్కడ ఎర్రర్ వచ్చింది, దేని వల్ల ఎర్రర్ వస్తుంది అని చెప్పి ఇదైతే మనకు చూపిస్తుంది అనమాట. ఇదే కాకుండా క్రాప్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ సంబంధించిన వేరియబుల్స్ అన్ని దీనిలో చూసుకోవచ్చు. ఫ్యాన్సీ జోన్ ఉంటుంది, అంటే ట్యాబ్స్ మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఫైల్ ఎక్స్ప్లోరర్ సంబంధించిన యాడ్-ఆన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫైల్స్ ని మనం లాక్ చేసుకోవచ్చు. పోస్ట్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ రీసైజర్ చేసుకోవచ్చు. కీబోర్డ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. మౌస్ యూటిలిటీస్ ఉంటాయి. మౌస్ బార్డర్స్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. కొత్త యాప్స్ ని మనం ఎనేబుల్ చేసుకోవడానికి, కొత్త ఫోల్డర్స్ ని ఎనేబుల్ చేసుకోవడానికి, ఇది పర్సనలైజ్ చేసుకోవడానికి, కస్టమైజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. పీక్ అనే ఫీచర్ ఉంటుంది. దీని వల్ల ఏంటంటే మన ఫోల్డర్ లో ఏవైతే ఫైల్స్ ఉంటాయో వాటిపైన మౌస్ తీసుకెళ్లగానే మనము ఫైల్ని ఓపెన్ చేయకుండానే ఇదైతే మనకు ప్రివ్యూ చూపిస్తుంది, ఓపెన్ అన్నట్టుగా చూపిస్తుంది. సో ఇదే కాకుండా పవర్ నేమ్ అనే ఫీచర్ ఉంటుంది. మనం మల్టిపుల్ ఫైల్స్ని ఒకేసారి రీనేమ్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. పవర్ టాయ్స్ రన్ అని చెప్పే ఫీచర్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన యాప్ని ఇన్స్టాంట్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట, డైరెక్ట్గా ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. క్విక్ అసెంట్ అనే ఫీచర్ ద్వారా ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఉండే క్యారెక్టర్స్ని కానీ లేక కీబోర్డ్ సంబంధించిన సపోర్ట్ చేయని ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో సో వాటిని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రీ కూడా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. స్క్రీన్ రూలర్ ఉంటుంది, అంటే స్క్రీన్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మెజర్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ గైడ్స్ లాగా దీంట్లో షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ లో మనం మ్యూట్ పెట్టుకోవచ్చు. డిఫరెంట్ లాంగ్వేజ్ ని మనం దీనిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా నంబర్ ఆఫ్ ఫీచర్స్ దీనిలో ఉంటాయి. సో ఒకటని కాదు, చాలా ఫీచర్స్ పవర్ టాయ్స్ లో ఉంటాయి. సో పవర్ టాయ్స్ మనం ఒకసారి యూజ్ చేస్తే వేరే యాప్ యూజ్ చేయాలనిపించదు. విండోస్ 11కి చాలా బెటర్ యాప్ పవర్ టాయ్స్ అనమాట. సో ఇంత కస్టమైజ్ చేసుకునే ఈ పవర్ టాయ్స్ యాప్ మనం మ్యాక్ ఓఎస్లో యూజ్ అయితే చేసుకోలేము. సో మ్యాక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో ఇవన్నీ మిస్ అవుతుంటారు అనమాట. సో ఇన్ని కస్టమైజేషన్ ఫీచర్స్ మ్యాక్ ఓఎస్లో ఉండవు. సో ఇంత కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే ఈ పవర్ టాయ్స్ యాప్ యూజ్ అవుతుంది. ఇది విండోస్లో మాత్రమే యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు షేర్ ఎక్స్ అనమాట. సో ఈ షేర్ ఎక్స్ అనేది ఏంటంటే మన ఫైల్స్ని షేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనుకుంటాం. అంతేకాకుండా ఇది స్క్రీన్ క్యాప్చర్ చేస్తుంది. ఫైల్స్ని షేర్ చేయడమే కాకుండా స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంది. రికార్డ్ అయిన స్క్రీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇది వచ్చేసి ఓపెన్ సోర్స్ యాప్ అనమాట. అంటే ఇది ఎప్పటికప్పుడు మాడిఫై అవుతుంటుంది. చాలా ట్రస్టెడ్ యాప్ అనమాట. చాలా కంపెనీస్ దీన్ని ట్రస్ట్ చేస్తాయి. వీడియోనే కాకుండా GIF రికార్డింగ్ కూడా దీన్ని చేస్తుంది. చాలా డిజైన్స్ ఉంటాయి, స్క్రీన్ క్యాప్చరింగ్ మోడ్స్ ఉంటాయి, కస్టమైజేషన్ వర్క్ ఫ్లో ఉంటుంది, ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది, యాక్టివ్ విండోస్ మనం దీనిలో యూజ్ చేసుకోవచ్చు, రీజన్ అలర్ట్స్ ఉంటాయి. ఇదే కాకుండా దీనిలో స్క్రోలింగ్ క్యాప్చర్ చేసుకోవచ్చు. నార్మల్గా మనము ఏదైనా వెబ్ పేజ్ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఒక పర్టికులర్ పేజీని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ దీంతో స్క్రోలింగ్ స్క్రీన్ షాట్, అంటే ఒక పేజీ ఫుల్గా కిందికి ఉంటే ఎగ్జాంపుల్ PDF కొన్ని పేజెస్ ఉంటాయి. సో అలాంటి వాటిని కూడా స్క్రోలింగ్ చేస్తూ క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవే కాకుండా దీంట్లో కాపీ టు క్లిప్ బోర్డ్ ఉంటుంది, ఇమేజ్ ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, పిన్ టు స్క్రీన్ ఉంటుంది, బ్యూటిఫై ఇమేజ్ ఉంటుంది, ప్రింట్ ఇమేజ్ ఉంటుంది, స్కాన్ QR కోడ్స్ ఉంటాయి. సో ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇంత బెటర్గా వర్క్ చేసే ఈ యాప్ విండోస్లో మాత్రమే పనిచేస్తుంది, మ్యాక్ ఓఎస్లో అయితే పనిచేయదు. సో ఇలా ఈ యాప్ అయితే ఉంటుందన్నమాట. మ్యాక్ ఓఎస్ వాళ్ళు ఇవన్నీ అయితే మిస్ అవుతారనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఎవ్రీథింగ్ సెర్చ్ అనమాట. సో ఇది వైడ్ టూల్స్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేశారనమాట. సో ఇది మన విండోస్ పీసీలో ఇన్స్టాల్ చేసుకుంటే వెబ్లో కాకుండా మన డెస్క్టాప్లో ఏ ఫైల్ ఎక్కడున్నా ఇమ్మీడియట్గా ఇది సెర్చ్ చేసి చూపిస్తుంది. అంటే మన ఫైల్ని ఏదైనా మనం విండోస్లో సెర్చ్ చేస్తే ఇమ్మీడియట్గా చూపిస్తుంది. నార్మల్గా విండోస్లో కూడా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, బట్ దానిలో సెర్చ్ చేస్తే అది కొంచెం స్కానింగ్ చేసుకొని కొంచెం ప్రాసెసింగ్ టైం తీసుకొని మెల్లిగా ఓపెన్ చేస్తుంది. అంటే దీనిలో ఉన్న డ్రైవ్స్ అన్ని స్కాన్ చేసుకొని విండోస్లో ఉన్న డిఫాల్ట్ యాప్ ఓపెన్ చేస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే ఇమీడియట్గా ఎక్కడుందో, ఏ డ్రైవ్లో ఉందో, ఏ లొకేషన్లో ఉందో ప్యాత్తో పాటు ఇదైతే మనకు ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. ఇమీడియట్గా మనం ఫైల్ సెర్చ్ చేయడంతో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో అంత ఫాస్ట్గా ఇదైతే వర్క్ చేస్తుంది. సో ఫైల్ సెర్చ్ ఈజీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఎవ్రీథింగ్ సెర్చ్ అనేది చాలా బెటర్ యాప్ అనమాట. ఇది ఇంటర్నెట్ వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని సెర్చ్ చేయడం కాకుండా
మన పీసీలో ఉన్న కంటెంట్ని సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ MP3 ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, ఇమేజ్ ఫైల్స్ కానీ, ఇంకేమైనా డాటా ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, సో ఇలాంటివి ఏమున్నప్పటికీ ఇది సెర్చ్ చేసి అయితే చూపిస్తుంది. చాలా ఇమీడియట్గా ఇది అయితే సెర్చ్లో చూపిస్తుంది అనమాట. అంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే యాప్. సో ఇంత బెటర్ యాప్ మనకు విండోస్కి ఉంటుంది కానీ మ్యాక్ ఓఎస్కి ఉండదు. ఈ యాప్స్ అన్నీ చూసుకుంటే మ్యాక్ ఓఎస్ వాళ్ళు కుళ్ళుకుంటారనమాట. సో ఈ ఫీచర్స్ ఉన్న యాప్స్ మాకు లేవేంటి అని చెప్పి వాళ్ళైతే బాధపడే సందర్భాలు ఉంటాయన్నమాట. సో ఇంత బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్న యాప్స్ ఓన్లీ విండోస్కి మాత్రమే పనిచేస్తాయి. ఇవి మ్యాక్ ఓఎస్కి అయితే వర్క్ చేయనమాట. సో ఇదేంటంటే ఈ వీడియో ఓన్లీ నాలెడ్జ్ కోసమే అనమాట. ఎందుకంటే ఇవి సాఫ్ట్వేర్స్ మీకు కూడా యూజ్ అవుతాయి, అంటే అందరికీ యూజ్ అవుతాయి. ఈ పాపులర్ యాప్స్ విండోస్కు మాత్రమే యూజ్ అవుతాయి, మ్యాక్ ఓఎస్కు యూజ్ కావు అని చెప్పి ఇన్ఫర్మేషన్ కోసం చేసిన వీడియో అనమాట. సో ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సో వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.